వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ప్రతి పురుషుడిలోనూ స్త్రీశక్తి ఉంటుంది తల్లి. అలాగే ప్రతి స్త్రీలోనూ పురుషుడి యొక్క బలం ఉంటుంది. కనుక ఇద్దరు సమానమే అని గ్రహించాలి. బాబాని వేడుకోవటమే కాదు, బాబా యొక్క మాటలు వినటం కూడా మనం నేర్చుకోవాలి. చాలామంది తాము పొందవలసిన దానిని గురించి బాగా గుర్తుపెట్టుకుంటారు, కానీ తాము చేయవలసిన వాటిని గురించి అస్సలు ఆలోచించరు. మనిషికి హక్కులు ఉన్నట్లే బాధ్యతలు కూడా ఉన్నాయి. బాబా, నన్ను పుట్టించిన నీకు రక్షించే బాధ్యత లేదా అని నిలదీసి అడుగుతారు. మరి మనిషిగా మనల్ని పుట్టించిన దైవం పట్ల మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కసారైనా భగవంతునికి కృతజ్ఞత తెలుపుతున్నావా? తల ఉంచి నమస్కరిస్తున్నావా? ఇంతటి ఉత్తమ జన్మ ప్రసాదించావు బాబా, నన్ను మంచి మార్గంలో నడిపించు అని వేడుకుంటున్నావా? ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే వారి మీద కోపం వస్తుంది. నేను బాబాను ఓ కోరిక కోరాను, కానీ బాబా నా కోరిక తీర్చలేదు, అందుకే నేను ప్రార్థించటం మానేశాను అని నిరాసక్తంగా చెప్తారు. అంతేకాదు, తాము చేసింది సరైన పని అని వాదిస్తారు కూడా. తిండి నిద్రలతో పాటు రోజుకొక్కసారైనా మనం భగవంతుని తలుచుకోవాలి. పూర్వజన్మ కర్మల ఫలితాలు మనం అనుభవించాలని గ్రహించాలి. అందులో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు మన తప్పులను క్షమించమని, పాపాలను క్షమింప చెయ్యమని బాబాను ప్రార్థించాలి. ఆర్తిగా, వినయంగా, చిత్తశుద్ధితో వేడుకోవలసిన బాధ్యత కూడా మనిషికి ఉంది. తన బాధ్యతలను మరచి హక్కుల కోసం ఆరాటపడేవారు ముందుకు ఎప్పటికీ పోలేరు. అందుకే ముందు విన్నవించి తర్వాత బాబా సమాధానానికి వేచి ఉండాలి. తప్పులు దిద్దుకుని సరైన దారిలో సాగాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.